చాలా మంది అయితే కమెంట్స్ చేశారు, గూగుల్ ఏఐ స్టూడియోలో మీరు చెప్పిన విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ కావట్లేదండి, మేము ఏఐతో వాయిస్ జనరేట్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పేసి. నేను వీడియో చేసినప్పుడు డాష్ బోర్డ్ పూర్తిగా వేరు, అప్డేట్ అయిన తర్వాత పూర్తిగా డాష్ బోర్డ్ అనేది వేరు. బిఫోర్ మనకి వాయిస్తో పాటు నాయిస్ కూడా వచ్చేది, ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు, చాలా క్లీన్ అండ్ క్లియర్గా వస్తుంది. మనం ఫ్రీగా అన్లిమిటెడ్గా ఏఐ వాయిస్ని అది రియలిస్టిక్గా జనరేట్ చేయాలంటే గూగుల్ ఏఐ స్టూడియో మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ వీడియోకి నాకు చాలా కమెంట్స్ అయితే వచ్చాయి కన్ఫ్యూజన్తో. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను చాట్ జీపీటీలోకి అయితే వచ్చానండి. నేను ఇక్కడ తెలుగు స్టోరీ కావాలి 500 వర్డ్స్, నాట్ బుక్ టైప్ తెలుగు అని చెప్పేసి జస్ట్ నేను ఇక్కడ జనరేట్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకు 500 పదాలతో అయితే మనకు స్టోరీ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను 500 వర్డ్స్ అని రాశాను. కావాల్సినన్ని పదాలతో మీరైతే ఫస్ట్ స్టోరీని అయితే ఈ విధంగా జనరేట్ చేసుకోండి. చూడండి, మొత్తాన్ని నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు గూగుల్ ఏఐ స్టూడియో అని టైప్ చేయండి. చూసారు కదా, ఫస్ట్ వన్ వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. దీనిపైన అయితే స్కిప్ అయితే కొట్టేసేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ముందు నేను చెప్పినప్పుడు వేరే విధంగా ఉండేదన్నమాట మనకు వెబ్సైట్ అనేది. ఇప్పుడు వెబ్సైట్ వేరే విధంగా అయితే మారిపోయింది. మీరు మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ప్లే గ్రౌండ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ మోడల్స్ అని ఉంది, ఇక్కడ ఏజెంట్స్ అని ఉంది. మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి, ఇక్కడ ఏజెంట్స్లో ఉందా మోడల్స్లో ఉందా చెక్ చేసుకోండి. ఫోన్లో కూడా సేమ్ ఇలానే వస్తుందండి. ఇక్కడ ఒక్కొక్కసారి ఏజెంట్స్లో ఉండడం వల్ల మనకి ఇక్కడ స్పీచ్ అండ్ మ్యూజిక్ అనే ఆప్షన్ అనేది కనిపించదు అనమాట. కాబట్టి ఇక్కడ మోడల్స్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మోడల్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు స్పీచ్ అండ్ మ్యూజిక్ అని వచ్చింది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద లిరియా 3 Pro అని ఉంది, ఇదైతే మనకు పెయిడ్ అనమాట. పైన మనకు జెమినీ 3.1 ఫ్లాష్ టీటీఎస్ ప్రివ్యూ అని ఉంది కదా, దీన్ని మనము ఫ్రీగా వాడుకోవచ్చు, అన్లిమిటెడ్గా అయితే వాడుకోవచ్చు అండి. దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ద మాస్టర్ స్టోరీ టెల్లర్ అని చెప్పేసి, ఇంకా వచ్చే ద ట్రైనింగ్ గైడ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. మీరైతే ఇక్కడ మనకు ద యాడ్ వాయిస్ ఓవర్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, దీన్ని వదిలేయండి. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మీరు స్పీకర్ సెట్టింగ్ అని ఉంది, దీనిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి చాలా వాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ ప్లే అని ఉంది కదా, ఒక్కొక్క వాయిస్ని మీరైతే ప్లే చేయండి. ఏ వాయిస్ అయితే మీ స్టోరీకి బాగుంటుంది అనుకుంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, What idea do you want to bring to life? What sparks your interest? What's a skill you'd like to develop? చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు మీరు కావాల్సిన వాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇంకా మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా స్పీకర్ 1 అని, ఈ స్పీకర్ 1 దగ్గర ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మనము స్క్రిప్ట్ అయితే పేస్ట్ చేయాలన్నమాట. నేనైతే దీన్ని అంతా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే పేస్ట్ చూడండి, మన కథ అంతా ఇక్కడికైతే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా శాంపిల్ కంటెస్ట్ అని ఉంది కదా, సింపుల్గా ఇక్కడ మీకు ఏ టైప్ వాయిస్ కావాలి, నాకు తెలిసి స్టోరీ టైప్ అంతా డీప్ కామ్ ప్రీమియం అని చెప్పేసి పెట్టేసుకోండి. ఇట్లా మీకు ఏ విధంగా వాయిస్ అనేది బయటికి మంచిగా వినిపించాలి దాన్ని బట్టి మీరైతే ఇక్కడ రాసేసుకోండి. జస్ట్ ఇంక వేరే ఏం లేదండి. ఇక్కడ రన్ సిటిఆర్ఎల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంతే, ఇక్కడ వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. చాలామంది నాకు కమెంట్స్ అయితే చేశారు, గూగుల్ ఏఐ స్టూడియో మీరు ముందు చెప్పిన విధంగా ఓపెన్ కావట్లేదు అండి అనేసి. నేను ముందు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ వేరేగా ఉండేవి, ఇప్పుడు మొత్తం అప్డేట్ వచ్చి వేరేగా అయితే మారిపోయింది అనమాట. సింపుల్గా ఈ విధంగా జస్ట్ కాపీ పేస్ట్ అండి. గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఈ ప్లే గ్రౌండ్ అలాగే మ్యూజిక్ అండ్ స్పీచ్ ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. మెయిన్ మోడల్స్ ఏజెంట్ దగ్గర చెక్ చేసుకోండి. మనకు చూడండి వాయిస్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేసింది. నేను ప్లే చేస్తున్నాను చూడండి. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం మాత్రమే ఉండేది. ఎంత కష్టపడినా సరే పంటలు బాగా పండేవి కావు.
అప్పులు పెరిగిపోతుండటంతో రామయ్య చాలా బాధపడేవాడు. చూసారు కదండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేశారంటే చూడండి మనకు డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ నేను ఒకటే ఆడియో జనరేట్ చేసిన తర్వాత మాకు రావట్లేదండి అని అంటారు. అందుకని నేను ఇప్పుడు సెకండ్ స్టోరీని కూడా జనరేట్ అయితే చేయబోతున్నాను వాయిస్. చూడండి, ఇంకో స్టోరీ 1000 words హర్రర్ అని చెప్పేసి ఇచ్చేసాను. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో మనకు 1000 words అయితే మనకు స్టోరీ అయితే రాసేస్తుంది. అలాగే మీకు వాయిస్ స్టైలు అసలు ఎలా పెట్టాలో తెలియకపోతే జస్ట్ ఇక్కడ అడగండి. చూడండి, ఈ స్టోరీ వాయిస్ ఏ స్టైల్లో ఉంటే బాగుంటుంది నేను అడుగుతున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఏఐ వాయిస్ సజెషన్ అని వచ్చింది కదా, వీటిలో ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే దీన్ని కాపీ చేసుకుంటున్నాను. నేను మళ్ళీ గూగుల్ ఏఐ స్టూడియోకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ మనకు స్టైల్ అనేది ఇక్కడ శాంపుల్ కంటెస్ట్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరు పేస్ట్ అయితే చేసేయండి. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనము స్టోరీని అయితే కాపీ చేసుకుందాము. స్టోరీని కాపీ చేసుకుంటున్నాను. గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఇంతకుముందు వాయిస్ జనరేట్ టెక్స్ట్ ఇచ్చాం కదా, అంతా కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ పేస్ట్ అయితే చేస్తున్నాను. రన్ సిటిఆర్ఎల్ పైన మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ నాకైతే ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. చూడండి, మనకు సెకండ్ ఆడియో కూడా జనరేట్ అయితే అయిపోయింది. నేను ఒకసారి ప్లే చేస్తాను, వినండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివరలో ఒక పాత బంగ్లా ఉండేది. దాదాపు 50 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవ్వరూ నివసించలేదు. గ్రామస్తులు దాన్ని దయ్యాల బంగ్లా అని పిలిచేవారు. ఆ ఇంటి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. అర్ధరాత్రి సమయంలో అక్కడ నుంచి ఏడుపు శబ్దాలు వినిపిస్తాయని కిటికీలు వేలాడుతున్నాయి. మొదట్లో కార్తీక్ చాలా ధైర్యంగా ఉన్నాడు. కెమెరాతో వీడియో తీస్తూ ఇంటి గదులన్నీ పరిశీలించడం ప్రారంభించాడు. రాత్రి 12 గంటలయ్యాయి. అప్పుడే పై అంతస్తు నుంచి టక్ 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 అని అడుగుల శబ్దం వినిపించింది. చూసారు కదండి, మనకు హర్రర్ స్టోరీకి సంబంధించి వాయిస్తో మనకు హర్రర్ స్టోరీ ఎలా అయితే వాయిస్ బాగుంటుందో ఆ స్టైల్లో మనకైతే ఆడియో అయితే జనరేట్ అయిపోయింది. మళ్ళీ జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అండి మీరు చేసుకోవాల్సిన ఏ స్టోరీ లాంగ్ వీడియో అయినా సరే ఈజీగా ఈ విధంగా మీ స్క్రిప్ట్ని అయితే ఇక్కడ ఇచ్చేసి మీరు వాయిస్ని అయితే ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, సింపుల్గా మనకైతే ముందుకి ఇప్పుడుకి అప్డేట్ రావడం వల్ల చాలా మార్పులు అయితే జరిగాయి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.